కార్యము మొదలెట్టారు, బలం తెచ్చుకున్నారు. బీటలు బారిపోని ఎక్కడ కూలిపోయిందో నీ ప్రాకారాలు, ఏ చూపుతో పడిపోయావో, ఏ నోటితో పడిపోయావో, ఏ చెవులతో వినుట ద్వారా విశ్వాసం వస్తుందట, వినటం మానేసేవేమో, భయాలు నీకు ఆవరించినయేమో. ఈ యొక్క ద్వారాల గుండా శత్రువు మిమ్మల్ని అపవిత్రపరుస్తాడు, భ్రమపరుస్తాడు, ఇంకా ఏదైనా చేయవచ్చు. శోధనలు నానా విధములైన శోధనలో మీరు పడినప్పుడు ఎల్లప్పుడూ దేవునికి విధిలై ఉండండి. క్రీస్తుని స్మరించండి. ఆయన మెలకువగా ఉన్నాడు, కునకడు, నిద్రపోడు. ఆయన యూదా గోత్రపు సింహము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, మన గుమ్మముల్ని బాగు చేస్తున్నాడు. మన గుమ్మములు బాగు చేసి మనల్ని బలపరుస్తున్నాడు. శత్రువు చేతికి మీరు దొరికారంటే, శత్రువు ఏ రకంగా మనల్ని బలహీనపరుస్తాడంటే, నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం 17వ వచనం బాగా చదువుకోండి, అణువు చదువుకోండి. మనకు కలిగిన శ్రమ తెలిసి ఉన్నది. ఏం కలిగింది శ్రమ? ఎక్కడ పడిపోయావు, ఎలా పడిపోయావు, ఏ రకంగా పడిపోయావు? నీ క్రియలు నేను ఎరుగుదును, నీ క్రియలు నేను ఎరుగుదును. నిన్ను చూస్తున్నాను, నీ పనిని చూస్తున్నాను, నీ యొక్క పాప జీవితాన్ని చూస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు, మనకు కలిగిన శ్రమ తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లా పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎలా కాల్చబడునో, మనకు ఇంకా నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టుదము రండి. ప్రాకారం అంటే ఏంటి? నిన్నే, నీ కుటుంబాన్ని, నీ కుటుంబాలను కట్టుకున్నప్పుడు నీ దేశం బాగుపడుతుంది. నువ్వు బాగుంటే అందరూ బాగుంటారు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమిస్తే ఆటోమేటిక్గా పరలోకం అయిపోతుంది, భూలోకం. నీ బీటలు ఎక్కడ బీట బారిని, ఎక్కడ ఆర్థికంగా పడిపోయావు, ఎక్కడ మానసికంగా పడిపోయావు, ఎక్కడ ఆత్మీయంగా పడిపోయావో, ఎంత అంతరంగిక హృదయం శుద్ధి లేకుండా